6:05 10 నిమిషాలు ముందు రావాలి అనుకుంటాను. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యామరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాన్ దేవి అపహృత్య తమస్సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యే మురారే. హే నాథ నారాయణ వాసుదేవ హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా. శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం. శృంగేరి జగద్గురో పాహి మాం భారతీ తీర్థ పాహి మాం. విధుశేఖర భారతి పాహి మాం. గౌరీ శంకర భగవానికి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పరికీర్తితా సంశయో నో మహానేష సముత్పన్నో మహామతే. పరమపావనమైన పురుషార్థ సుధానిధి గ్రంథాన్ని శ్రీ విద్యారణుల వారు రచించినారు. అష్టాదశ మహాపురాణాల్లో వేదవ్యాసుడు చెప్పినటువంటి అనేక కథల యొక్క సంపుటియే ఈ గ్రంథం. ఋషులంతా కూడా సూత భగవానుణ్ణి ఈ విధంగా అడుగుతున్నారు, అయ్యా ఆశ అనంటే ఏమిటి? ఆశ అనేటువంటిది ఉన్నవానికి ఏ విధమైనటువంటి గతి పడుతుంది? ఆ విషయాన్ని గురించి మాకు తెలియజేయండి అన్నారు. సూతుడు శౌనకాదులకు చెప్పుతూ, ఆశా సుమహతి నిత్యా ప్రాణినాముపజాయతే పుత్రమిత్ర కళత్రార్థం రాజ్యార్థం చ విశేషతః. ఆశ అనేటువంటిది ఏది గలదో అది గృహస్థులైనటువంటి వాళ్లకు ముఖ్యంగా ఇది చాలా బాధ పెడుతుందయ్యా. పుత్ర మిత్ర కళత్ర రాజ్య మొదలైనటువంటి వాటిని గురించి ఈ ఆశ అనేటువంటిది బాగా ఇబ్బంది పెడుతుంది వాళ్ళ విషయంలో. దానివలన ఎవడైతే ఆశతో కూడుకొని ఉంటాడో మానవుడు వాడు దుఃఖాల పాలు కావలసిందే. అందుకని ఆశను వదిలిపెట్టాలి. ఆశకు అంతమనేటువంటిది కూడా ఉండదు. ఈ విషయాన్ని గురించి నేను మీకు ఒక కథ చెప్తాను వినండి అని ఒక కథను చెప్తున్నాడు. పూర్వకాలంలో సుమిత్రుడు అనేటువంటి పేరు గల ఒక రాజర్షి ఉండేవాడు. అడవికి వెళ్ళినాడు, క్రూర మృగాలను వేటాడుతూ ఉన్నాడు. ఒక మృగాన్ని వేటాడితే బాణముతో కొడితే అది పరిగెడుతూ ఉన్నది అనేక వనాలు ఉపవనాలు దాటి దాటి ఒక ఆశ్రమంలోకి వెళ్ళి ఈ రాజుగారిని చూసి నవ్వుతూ అది ఎక్కడికో లోపలికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయినది. దాని వెంట వచ్చినటువంటి ఈ మహారాజు గలడో ఈ మహారాజు చాలా అలసిపోయినాడు. సుమిత్ర మహారాజు సమీపంలో ఒక ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమం దాకా వెళ్ళినాడు. ఆశ్రమంలో
ఋషీశ్వరులు తపస్సు చేస్తూ కూర్చున్నారు. అనేక మంది శిష్యులు అక్కడ వేద పాఠాలను చదువుతూ ఉన్నారు, ఇటు అటు సంచారం చేస్తూ ఉన్నారు. ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలో ఈ సుమిత్ర మహారాజు ప్రవేశించినాడు. అలసిపోయి వచ్చినటువంటి రాజుగారికి ఉపచారాలన్నీ చేసిన ఋషులు, అయ్యా రాజా, నీవు ఇక్కడికి ఎందుకోసం వచ్చినావు ఈ అరణ్యానికి, ఆశ్రమాల్లోకి అని అడిగితే జరిగిన వృత్తాంతాన్ని చెప్పినాడు. ఒక మృగాన్ని నేను కొట్టినాను, అది ఇక్కడి దాకా వచ్చి నన్ను చూసి నవ్వి అంతర్ధానమైపోయినది, అరణ్యాల్లోకి వెళ్ళిపోయినది. దానిపైన నేను ఆశను పెట్టుకొని ఈ అరణ్యంలో ఇంతదాకా నా సైన్యంతో కూడుకున్నటువంటి వాడిని పరిగెత్తుకుంటూ వచ్చినానయ్యా. అందుకని ఈ సమయంలో ఋషులైనటువంటి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటూ ఉన్నాను. భవతః సుమహాభాగాః తస్మాత్ పృచ్ఛామి సంశయం. మీరంతా ప్రశాంతమైన వాతావరణంలో నిరంతరము సాధన చేసేటువంటి వ్యక్తులై ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఏమిటి అనంటే, ఆశావాన్ పురుషో యాయాదంతరిక్షమథాపివ. ఆశా కల వ్యక్తి ఎవడైతే ఉంటాడో వానికి ఉత్తమలోకాలు అనేటువంటి ఉన్నాయా, లేదా వాడు అధమలోకాల్లోకి వెళ్ళిపోతాడా అనే విషయాన్ని మీరు నాకు వివరించి చెప్పండి అని అడిగితే, అప్పుడు ఋషభుడు అనేటువంటి పేరు గల ఒక దేవర్షి ఆ ఋషి సంఘాల్లో ఉన్నాడు. ఆయన ఈ సుమిత్ర రాజుతో చెప్పుతున్నాడు, హే రాజా, ఒకనాడు నేను అరణ్యాల్లోకి వెళుతూ ఉండగా అరణ్యంలో ఒక ఆశ్రమం కనిపించినది. ఆశ్రమంలో నేను ప్రవేశించినాను. అక్కడ చాలా మరుగుజ్జు వేషంలో ఉన్నటువంటి ఒక ఋషీశ్వరుణ్ణి నేను దర్శించినాను. ఆయనను చూచి ఆయనకు నమస్కారం చేసి అనేక విషయాలను గురించి నేను చర్చ చేస్తూ ఉన్న సమయంలో నీవడిగినటువంటి ఈ ప్రశ్నని అక్కడ ప్రస్తావానికి వచ్చినది. ఆశ అనేటువంటిది మానవునికి ఉన్నట్టయితే అది మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఉపయోగపడుతుందా, మానవునికి నష్టాన్ని సమకూరుస్తుందా అనే విషయానికి సంబంధించిన చర్చ వచ్చినది. అప్పుడు అంగుష్ఠమాత్ర పురుషుడైనటువంటి ఆ ఋషీశ్వరుడు నాకు చెప్పిన విషయాన్ని నీకు చెప్తాను వినవయ్యా అని చెప్పుతూ ఉన్నాడు ఆ దేవర్షి. సుమిత్ర మహారాజు గారు వింటూ ఉన్నాడు. ఒకనాడు నేను ఈ ఆశ్రమంలో ఉంటూ ఉండగా ఆ మరుగుజ్జు శరీరంతో ఉన్నటువంటి ఋషీశ్వరుడు చెప్తూ ఉన్నాడు, నా సమీపానికి అరణ్యాలన్నీ సంచారం చేస్తూ ఒక రాజు నా ఆశ్రమంలోకి వచ్చినాడు. ఆ రాజు అరణ్యాల్లో ఎందుకు సంచారం చేస్తూ ఉన్నాడు అనంటే, తనకు ఒకే ఒక కుమారుడు పుట్టినటువంటి ఆ కుమారుడు కొంతకాలానికి కనిపించకుండా వెళ్ళిపోయినాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్య సుఖాలన్నింటినీ కూడా వదిలిపెట్టినటువంటి వాడి పుత్రుణ్ణి అన్వేషణ చేస్తూ అనేక గ్రామాలు అనేక నగరాలు తిరుగుతూ ఇక్కడ నా పుత్రుడున్నాడా అని అన్వేషిస్తూ ఉన్నటువంటి వాడి అరణ్యాల్లో కూడా తిరుగుతూ ఉన్నాడు. నా ఆశ్రమానికి వచ్చిన సమయంలో అతన్ని నేను అడిగినాను, హే రాజా, ఎవరవు నీవు, ఎవరిని వెతుకుతూ ఉన్నావు, ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చినావు అని ప్రశ్న వేస్తే, నా కుమారుడు కనిపించకుండా వెళ్ళిపోయినాడు, అనేక రోజుల నుండి నా కుమారుణ్ణి నేను అన్వేషణ చేస్తూ ఉన్నాను, వెతుకుతూ ఉన్నాను. అనేక గ్రామాలు, అనేక నగరాలు, అనేక పర్వతాలు, నదీనదాలు వీటన్నిటిని వెతుకుతూ ఈ అరణ్యానికి వచ్చినాను. ఈ అరణ్యంలో నేను సంచారం చేస్తూ ఉన్నాను, కానీ నా పుత్రుడు మాత్రం నాకు కనిపించడం లేదయ్యా అని ఈ విధంగా తానెందుకు వచ్చినాడో ఈ విషయాన్ని గురించి ఆ మరుగుజ్జు శరీరంతో ఉన్నటువంటి ఋషీశ్వరునికి చెప్పితే అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నాయనా, నేను చెప్పే మాటలు కొన్ని విను. అనేక రోజుల నుండి, నెలల తరబడి, అనేక సంవత్సరాల నుండి నీ పుత్రుని గురించి నీవు అన్వేషిస్తూ ఉన్నావు. అయినా నీ పుత్రుడు నీకు దొరకడం లేదు. దానితో నీవు కృషించిపోయినావు, నీ రాజ్యాన్ని కూడా వదిలిపెట్టినావు.
భోగాలను కూడా దూరం చేసుకున్నావు పుత్రుని పైన ఉండేటువంటి ఆశ వలన. అసలు ఆశకు సంబంధించినటువంటి స్వరూపం ఏమిటి, అది మనను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందనే విషయాన్ని చెప్తాను వినవయ్యా అని చెప్పడం ప్రారంభించినాడు. ఆశాహి పురుషం బాలం ఆలాపయతి తస్థుషి ఆశా నామ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖల. ఆశ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది మానవునికి వేసేటువంటి ఒక బేడి వేసిన తర్వాత ఎట్లయితే మానవుడు స్వేచ్ఛగా సంచారం చేయలేడో అదేవిధంగా మానవునికి వేసేటువంటి ఒక బేడి అయ్యా ఇది. ఎవరైతే లోకంలో ఆశను వదిలిపెట్టి ఉంటారో అటువంటి పురుషుడు ఆనందాన్ని అనుభవిస్తాడు. కానీ ఆశారహితుడైనటువంటి పురుషుడు ఈ లోకంలో అన్వేషణ చేసినా కానీ దొరకడం చాలా కష్టము. సుదుర్లభతరస్తాతాయోర్థినం నావమన్యతే కృతఘ్నేషు చ యాసక్త వృషలేషు లఘుష్వపి అపకారిషు యాసక్త సాశా కృషతరీమత. సంతానం లేనివానికి సంతానం కావాలి అనేటువంటి ఆశ ఉంటుంది. సంతానమైన వానికి నా పుత్రుడు బాగా చదువుకోవాలి అనే ఆశ ఉంటుంది. పుత్రుడు చదువుకున్నాడు వానికి పెళ్లి కావాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఈ విధంగా ఆలోచన చేసి చూసినట్టయితే ఈ ఆశ అనేటువంటి దానికి అంతమనేటువంటిది ఉండదు. సంసారాన్ని చేసేవానికి ధనాశ, పుత్రునికి సంబంధించిన ఆశ ఒకటేమిటి రెండేమిటి, నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకొని పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎన్నో రకాలైనటువంటి ఆశలతో కూడుకొని ఉంటూ ఉంటాడు వీడు. ఆశ ఏం చేస్తుంది మానవుణ్ణి అంటే వాని సమయాన్ని వృధా చేస్తుంది, వాని జీవితాన్ని వృధా చేస్తుంది. అది చింతకు కారణమవుతుంది. మానవుడు చింతించేందుకు వాడు చింతాగ్రస్తుడు కావడానికి కారణమవుతుంది. అందుకని ఆశను వదిలిపెట్టడమే శ్రేయస్కరమయ్యా అనేటువంటి మాటలు వినగానే ఆ రాజుగారు పుత్రుని పైన ఉండేటువంటి ఆశను వదిలిపెట్టినటువంటి వాడు ఈ రాజ్యానికి వెళ్ళి సుఖభోగాలను అనుభవిస్తూ ప్రజలను పరిపాలన చేయడం ప్రారంభించినాడనే కథను చెప్పి సూతుడు శౌనకాదులతో ఏమంటూ ఉన్నాడు అనంటే, తస్మాత్ బృహత్తరామాశాం యస్తరేత్స సుఖం వ్రజేత్ యా దుస్త్యజా దుర్మతి నాపి జీర్యతి జీర్యతః. వయసు వచ్చి వానికి శరీరం వార్ధక్యం వచ్చి శరీరం ముడతలు పడ్డప్పటికీ కూడా వాడి శరీరంలో ఉన్నటువంటి ఆశకు మాత్రం వార్ధక్యం అనేటువంటిది రాదయ్యా. అది రోజు చిగురించేటువంటి వృక్షం వల్లనే ఉంటుంది వీని శరీరంలో తప్ప అది మాత్రం ఎప్పుడు కూడా వార్ధక్యానికి రాదు. ఆశ అనేటువంటిది చాలా కఠినమైనటువంటిది. ధనం లేనటువంటి వానికి ధనం కావాలి అనే ఆశ ఉంటుంది. ధనం ఉన్నటువంటి వానికి రాజ్యం కావాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఎవడు రాజ్యాన్ని పొందినాడో వాడు భూమండలానికి ఆధిపత్యాన్ని వహించాలి అనే ఆశ ఉంటుంది. భూమండలానికి ఆధిపత్యాన్ని వహించినటువంటి వానికి ఇంద్ర పదవి కావాలి అనే ఆశ ఉంటుంది. ఇంద్ర పదవి వచ్చినటువంటి వానికి నేను బ్రహ్మలోకాధిపతిని కావాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఏవం ఆశాయాహి నాంతం గతపూర్వోస్తి కశ్చన. ఆశకు అంతం అనేటువంటిది లేదు. దానికి సంబంధించిన విషయాన్ని బాగా ఆలోచించి మహాత్ములంతా కూడా నీలో ఆశ అనేటువంటిది చిగురించినప్పుడే దాన్ని తొలగించుకున్నట్టయితే నీకు సుఖము ఆనందము అనేటువంటిది లభిస్తుంది అనే విషయాన్ని మనకి ఈ కథ ద్వారా తెలియజేసినారు విద్యారణ్యుల వారు. ఆ తర్వాత అసమీక్ష్య నకర్తవ్యం కార్యం కర్మ విజానత. ఏ పనిని మనం చేసినా కానీ బాగా ఆలోచించి చేయాలి. అనాలోచితంగా ఏదైనా ఒక పనిని మనం చేసినాము అనంటే ఆ కార్యం సఫలం కాదు, అది విఫలమవుతుంది. ఈ విషయంలో నేను మీకు ఒక కథను చెప్తాను వినండి అని సూతుడు శౌనకాదులకు కథను చెప్తున్నాడు. వ్యాస భగవానుడు మహాభారతంలో ఈ కథను మనకు తెలియజేసినాడు. విద్యారణుల వారు మనకి పురుషార్థ సుధానిధి గ్రంథంలో అందిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ఒక రాజు శాపగ్రస్తుడైనటువంటి వాడై
నక్కగా సంచారం చేస్తున్నటువంటి రాజుగారికి గత జన్మలో నాకు ఈ జన్మ వచ్చినది అనేటువంటి జ్ఞానం ఉన్నది. అందుకని ఈ వచ్చినటువంటి జన్మలో ఇంకా ఏ విధమైనటువంటి అన్యాయాన్ని అపకారాన్ని ఇతరులకు చేయకుండా ఉండాలి అని భావించి తనకు వచ్చినటువంటి శరీరాన్ని సార్థకం చేసుకునేందుకోసమై సాత్వికమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం ప్రారంభించినది. ఏం చేస్తూ ఉన్నది? ఏ ఒక్క జీవిని హింసించదు. మొట్టమొదట అహింస్రః, అన్ని భూతముల యందు సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆకులను మాత్రమే తింటూ కాలాన్ని గడుపుతుంది. కొన్ని రోజులు ఆహారాన్నే తినదు. నక్కలకు సంబంధించిన గుంపు గనక తన సమీపానికి వచ్చి ఉంటే వాటన్నిటికీ కూడా ధర్మాన్ని గురించి బోధిస్తూ ఉంటుంది. నాయనలారా, సత్యాన్ని మాట్లాడాలి, ప్రాణులను హింసించకూడదు, సాత్వికమైనటువంటి గుణాన్ని పెంపొందించుకోవాలి మొదలైనటువంటి ఈ విషయాలన్నిటి కూడా బోధిస్తూ ఉంటుంది. ఉండేది శ్మశానంలో నివాసం చేస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి చక్కని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయంలో తన సమీపానికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా అన్ని ప్రాణులకు విశేషించి ఏ తోటి జంతువులైనటువంటి నక్కలున్నాయో వాటన్నిటికీ కూడా ధర్మాన్ని బోధిస్తూ ఉండగా ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ నక్కను చూసి ఆశ్చర్యచకితులవుతూ ఉండేవారు. చిత్తశుద్ధ్యా విముచ్యంతే నాశ్రమాజ్జాతు వై నరాః. అంతఃకరణం యొక్క శుద్ధి అయితే తప్ప జీవులకు మోక్షం అనేటువంటిది లభించదు. ఆ అంతఃకరణానికి సంబంధించినటువంటి శుద్ధి ఎట్లా వస్తుంది అంటే, ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఏ నియమాలు ఉన్నాయో, నేను పాటించేటువంటి ఏ నియమాలు ఉన్నాయో, జీవులను హింసించకుండా ఉండడము, సకల ప్రాణులను సమానముగా చూడడము, ఎవ్వరి విషయంలో ఆవేశానికి రాకుండా ఉండడము, శాంతమైనటువంటి స్వభావంతో కూడుకొని ఉండడము మొదలైనటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మానసికమైనటువంటి శాంతిని కలిగింపజేస్తాయి. ఎప్పుడైతే మనస్సు శాంతమై ఉన్నదో, శుద్ధమై ఉన్నదో, అప్పుడు భగవంతుడికి సంబంధించిన సాక్షాత్కారం కలుగుతుంది అని ఈ విధంగా బోధన చేస్తూ ఉండేది. అరణ్యంలో ఉన్నటువంటి అన్ని పశువులు ఈ విషయాన్ని తెలుసుకున్నాయి. ఆ అరణ్యాన్ని పరిపాలించేటువంటి పులి రాజా ఈ అరణ్యానికి అంతటికీ కూడా రాజయ్య ఉన్నాడు. ఆయన ఒకనాడు తన మంత్రులలో ఇటువంటి బుద్ధిమంతుడు సాత్విక హృదయం గలవాడు ఒకడు ఉంటే బాగుంటుంది, రాజ్యాన్ని చక్కగా పరిపాలించవచ్చును అని భావించి ఏ శ్మశానంలోనైతే ఈ నక్క ధర్మాలను బోధిస్తూ ఉన్నదో ఆ నక్క సమీపానికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. పులిరాజు, నీకు సంబంధించినటువంటి గుణాలను నేను విన్నాను, అందుకని నేను ఈ వనాన్నంతా పరిపాలన చేస్తూ ఉన్నాను. వనాన్ని పరిపాలించేటువంటి నా సమీపంలో నీ వంటి గుణవంతుడైనటువంటి మంత్రి కనుక ఒకవేళ ఉన్నట్టయితే నేను పరిపాలించేటువంటి ఈ రాజ్యం అంతా కూడా సుఖశాంతులతో కూడుకొని ఉంటుంది. రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుకు మంత్రులు గనుక ఒకవేళ అనుకూలవంతులై, గుణవంతులై, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు దొరికినారు అనంటే ఆ రాజు చక్కగా పరిపాలన చేయగలుగుతాడు. అందుకని నేను పరిపాలించేటువంటి ఈ వనానికి నీవు మంత్రి పదవిని స్వీకరించడానికి రావలసింది అని ఆహ్వానం చేసినాడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి నక్క పులిరాజుతో ఏమంటూ ఉన్నది అంటే, నీవు నన్ను రమ్మని పిలుస్తూ ఉన్నావు, నీ సమీపంలో ఈ పాటికే అనేక విభాగాలకు కొంతమంది మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులంతా ఉంటూ ఉండగా నన్ను మంత్రి పదవిలో నీవు నియోగించినట్టయితే మిగతా ఏ మంత్రులు ఉన్నారో వాళ్లకు ఉండేటువంటి దుస్వభావం ఏదైతే ఉన్నదో దాని వలన
సమస్వభావం కలిగి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయా రాజా? అందులోనూ అధికారం కావాలి అనేటువంటి ఒక కోరిక నాకు సుమంత కూడా లేదు. ఏదో వచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకునేందుకోసమై నేను కొన్ని నియమించగా తిరస్కరించినాను నీ మాటను అని అనుకోకుండా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే, అప్పుడు పులిరాజు నక్కలో ఉన్నటువంటి ఈ గొప్పనైనటువంటి వినయాలు, విధేయతలు, గౌరవభావము, ధర్మమయమైనటువంటి విషయంలో ఇంతటి విశాలమైనటువంటి దృక్పథము ఇవన్నిటిని చూసిన తర్వాత లేదు లేదు నీవు తప్పకుండా నేను పరిపాలించే రాజ్యంలో మంత్రిగా ఉండవలసినదే అని బలవంతం చేసి ఒప్పించి చివరికి తనకు మంత్ర పదవిని ఇచ్చినటువంటి వాడి తన రాజ్యంలో మంత్రిగా చేర్చుకున్నాడు పులిరాజు. కాలం గడుస్తూ ఉన్నది. ఇంతలో ఇదివరకు ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు ఇదివరకు బాగానే ఉండేవి. కొత్తగా వచ్చినటువంటి నక్క మంత్రి వలన వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అందుకని ఏదైనా ఒక ఛలాన్ని చేసి ఈ నక్కను పులిరాజుకు దూరం చేస్తే తప్ప మనం ఇక్కడ హాయిగా ఉండలేము అని భావించి అప్పుడు వాళ్ళంతా కూడా ఒక దురాలోచన చేసినారు. ప్రతిరోజు ఈ రాజు మధ్యాహ్నానికల్లా భోజనశాలకు వస్తాడు. రాగానే ఆయనకు కమ్మనైనటువంటి మాంసాన్ని వండి పెడితే ఆ మాంసాన్ని భక్షించి రాజకార్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆనాడు ఆకలితో రాజుగారు పాకశాలకు వచ్చినాడు పులిరాజు. నకనకలాడుతున్నటువంటి రాజుగారు ఇంకా ఆహారాన్ని సిద్ధం చేయలేదు ఎందుకు అని ప్రశ్న వేసినాడు. రాజు భోజనానికి రావడానికి పూర్వమే ఈ దుష్ట మంత్రులు ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చినటువంటి ఈ నక్క మంత్రిని ఆయనకు దూరం చేయాలి, పులిరాజుకు దూరం చేయాలి అని భావించి పాకశాలలో వండినటువంటి ఆ మాంసాన్ని తీసుకుని వెళ్ళి నక్క ఉండేటువంటి గృహంలో దాన్ని ఉంచినారు. ఆకలితో నకనకలాడుతూ ఉన్నటువంటి ఈ పులిరాజు నాకెందుకు ఇంకా వడ్డించడం లేదు అనంటే, ఇప్పటిదాకా వండి పెట్టినామయ్యా, ఈ ఆహారం ఎక్కడికి పోయినదో తెలియదు, వెతకండి రా అనంటే వెతికితే అప్పుడు ఆ నక్కరాజు ఇంట్లో ఆ మాంసం కనిపించినది. ఈ విషయాన్ని వీళ్ళు నోటి నుండి స్పష్టంగా చెప్పినారు పులిరాజుతో. రాజా, ఇంతకాలం నీవు విశ్వసించినావు, కానీ నీకు సంబంధించినటువంటి ఆహారాన్ని వాడు ఈనాడు దోచుకున్నాడు అనంటే ఇంకా ఎన్ని రకాలైనటువంటి దోపరికాలున్నాయో వాని విషయంలో అని ఉన్నదానికన్నా రెండింతలు ఆ నక్కరాజును గురించి, నక్క మంత్రిని గురించి ఎక్కించి చెప్పే వరకు విశ్వసించినాడు పులిరాజు. సమీపంలో ఉన్నటువంటి భటులను పిలిచి, ఇంత అన్యాయం చేస్తాడా నాకు? ఏదో విశ్వాసంతో నేను ఆయన సమీపానికి వెళ్ళి నా రాజ్యంలో నీవు మంత్రి పదవిని స్వీకరించాలి అని ఆహ్వానించినందుకు గాను నాకు ఇంత అన్యాయం చేస్తాడా ఇతను అని భటులను పిలిచి భటులను ఆదేశం చేసినాడు. ఎక్కడైతే ఈ మంత్రి ఉన్నాడో అక్కడికి వెళ్ళి మీరు ఆయుధాలతో వాడిని సంహారం చేయండి. ఆయుధాలతో సంహారం చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఈ పులిరాజుకు ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి చాలా ధర్మాత్ములారు, సాత్విక గుణ సంపన్నురాలామె. పులిరాజు సమీపానికి వచ్చి పులిరాజుతో ఏమంటూ ఉన్నది అనంటే, సమీక్ష్య కార్యం కర్తవ్యం దూష్యతే అశుచిభిః శుచిః పాపినాం శుచయో ద్వేష్యాః కాతరాణాం తరస్వినః. హే కుమార, నేను చెప్పేటువంటి కొన్ని మాటలు నీవు విన్న తర్వాత కూడా నీకు ఇంకా అతన్ని చంపించాలి అనేటువంటి ద్వేషభావమే ఉన్నట్టయితే నీ నిర్ణయాన్ని నీవు తీసుకో, చెప్పవమ్మా అన్నాడు. అప్పుడు ఆ పులిరాజు తల్లి ఈ విధంగా బోధన చేస్తూ ఉన్నది. లోకంలో ఏ ప్రాణి కానీ ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పనిని ఆలోచించి మరీ చేయాలి. నేను ఈ పనిని చేయబోతున్నాను, చేయబోయేటువంటి ఈ పనిని నేను చేయగలనా, ఇది నా నుండి సాధ్యమవుతుందా,
దీనివలన ప్రయోజనం నాకున్నదా అనేటువంటి ఆలోచన చేసి ఆ పనిని మనం చేయాల్సి ఉంటుంది. దీన్నే సమీక్షా కార్యకరణము అని అంటారు, ఆలోచన చేసి చేయడము అని. ఎవరైతే మూర్ఖులైనటువంటి వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్ళు ఏ పనిని చేసినా కానీ అనాలోచితంగా చేస్తారు. వాళ్ళకి ఆలోచన అనేటువంటిది ఉండదు. అరే ఎందుకు చేసినావురా ఈ పని అని అంటే ఏదో చేయాలనిపించింది చేసినాను అని అంటాడు, కానీ ఆ పని ద్వారా వీడు నష్టపోతాడు తప్ప వీనికి మేలు అనేటువంటిది జరగదు. అందుకని నీవు ఆ నక్కకు సంబంధించినటువంటి గుణగణాలను చక్కగా తెలుసుకొని, వాడు గనుక ఒకవేళ నా రాజ్యంలో మంత్రి పదవిని స్వీకరించి ఉన్నట్టయితే రాజ్యం సుఖంగా ఉంటుంది అని భావించి నీవు రాజ్యంలో మంత్రిగా ఉంచుకున్నావు. అతను మంత్రి పదవిని స్వీకరించినప్పటి నుండి మన వనానికి సంబంధించిన విషయాన్ని ఆలోచన చేస్తే ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి. అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చినాడు. ఎన్నో రకాలైనటువంటి ఏది కూడా తాను స్వార్థము కోసమే చేయలేదు, నిస్వార్థంగా చేసినాడు. అంత విశాల హృదయం కలిగినటువంటి ఆ మంత్రిని గనక ఒకవేళ నీవు తొలగించినావు అనంటే, తొలగించడం కాదు వాడిని సంహారం చేసినావు అనంటే ఇది అనాలోచితమైనటువంటి పని అవుతుంది. దాని ద్వారా నీకు శ్రేయస్సు లభించదు, నీకు నరకాలు వచ్చే అవకాశం ఉంటుందిరా. కుర్యుహు దోషం అదోషం వా. నీవు రాజుగా ఉన్న సమయంలో అనేక మంది మంత్రులను పెట్టుకున్నావు కాబట్టి ఆ మంత్రులంతా ఏం చేస్తారు అంటే ఒకనికి మంచి పేరు వస్తూ ఉన్నది, అందుకని వాడిని ఏ విధంగానైనా నాశనం చేయాలి అని వాళ్ళు ఏం చేస్తారు అంటే అదోషం దోషం వా. దోషం కాని దానిని దోషంగా చేస్తారు, దోషమైనటువంటి దాన్ని దోషం లేకుండా చేస్తారు. మంత్రులు బృహస్పతితో సమానమైనటువంటి వాళ్ళై ఉంటారు. కుత్సిత స్వభావం కలిగినటువంటి వాళ్ళు చేసే పని ద్వారా మంచి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వానికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి. ఒక మాటను మనం ఆలోచన చేయాలి. స్వయంగా బుద్ధి కలిగినటువంటి బుద్ధిజీవులమైనటువంటి మానవులమైన మనం ఆలోచన చేయవలసింది ఏమిటి అంటే, ఆకాశంలో మెరుగుడు పురుగు కనబడుతుంది. ఆహా ఆకాశంలో అగ్ని ఉన్నది అని భావిస్తామా? కళ్ళతో మనం ప్రత్యక్షంగా చూసినా కానీ అనుభవానికి తెచ్చుకున్నప్పుడు అయ్యో ఇది అగ్ని కాదు అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఎట్లానో ప్రత్యక్ష దృష్టములైనటువంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో అవి నిజములు కాకుండా ఉంటాయి. ప్రత్యక్షంగా నేను చూసినాను అని కొంతమంది అంటారు. చూసినంత మాత్రాన అది నిజం కావాలి అని నియమం లేదు. ప్రత్యక్షంగా మనం చంద్రమండలాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడి నుండి కళ్ళతో. చంద్రమండలం ఎంత ఉన్నది అని ప్రశ్న వేస్తే మన దోశల్ని చూపెడతాము. చంద్రుడు నా దోసిట్లో పడుతున్నాడు కాబట్టి ఇంతనే ఉంటాడు చంద్రుడు అని. కానీ చంద్రుడు ఇంతే ఉంటాడా? చంద్రుడు విశాలమైనటువంటి వానికి సంబంధించిన ఎన్ని యోజనాల విస్తీర్ణంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వ్యాసుడు తాను రచించినటువంటి పురాణాల్లో చెప్పినాడు. ప్రత్యక్షంగా ఇంతే కనబడుతూ ఉన్నప్పటికీ అనుభవం అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత దాని విస్తీర్ణం ఎంత ఉన్నదో తర్వాత దాన్ని నిర్ణయం చేస్తారు. ఎట్లానో లోకంలో ఒకడు మనకి విషయాన్ని చెప్పినాడు అన్నంత మాత్రాన వాని మాటలను నమ్మి నీవు ఈయనను తొలగించడము భావ్యంగా లేదురా. తర్వాత నీ నిర్ణయం నీవు అనగానే తల్లి యందు గౌరవభావము, తల్లి మాటల యందు విశ్వాసము కలిగినటువంటి ఆ పులిరాజు సంహారం చేయనీయకుండా ఆపివేసినాడు. ఇప్పుడు నక్క మంత్రి పదవిలో ఉన్నాడు, కానీ రాజు వాడిని సంహారం చేయడం అనేటువంటి పని నుండి ఆపివేసిన తర్వాత నక్కకే బాధ కలిగినది. బాధ కలిగి రాజుగారి సమీపానికి వెళ్ళి, రాజా నేను చెప్పినాను కదా, రాజ్యాన్ని పరిపాలించే సమయంలో దుష్టులైన వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకని నేను నీ రాజ్యంలో మంత్రిగా ఉండను అన్నప్పటికీ నన్ను ఇక్కడ ఉంచుకున్నావు, అందుకని నేను ఈ రాజ్యం నుండి వెళ్ళిపోతున్నాను అని రాజుగారికి నమస్కారం చేసి తన స్థానానికి శ్మశానానికి తాను వెళ్ళిపోయినాడు అనే ఈ కథను చెప్పి విద్యారణ్యుల వారు మనకేం చెబుతూ ఉన్నారు అంటే, తస్మాత్ కార్యం
అకర్తవ్యం అసమీక్ష్య విశారదేహి. ఏదైనా ఒక పని చేయాలి, ఇప్పుడు ఉన్న పళంగా ఆ పులిరాజు ఇతన్ని దండించండి, ఇతన్ని సంహారం చేయండి అనేటువంటి ఆదేశాన్ని స్వీకరించి భటులే గనుక ఒకవేళ ఆ మంత్రిని సంహారం చేసినారు అనంటే ఈ రాజుగారికి నరకలోకాలు వచ్చేవా కావా? అందుకని దాని నుండి ఈయన బయటపడ్డాడు అనంటే ఆలోచన చేసి పనిని చేసినాడు కాబట్టి తద్వారా ఆయనకు శ్రేయస్సు లభించినది, ఆ నక్కకు కూడా మంచి జరిగినది. అందుకని లోకంలో ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళంతా కూడా శ్రద్ధతో కూడుకొని ఏ పనిని చేసినా కానీ ఆలోచించి చేయాలి. అనాలోచితంగా కనుక ఒకవేళ చేసినారు అనంటే వానికి శ్రేయస్సు లభించదు అనే విషయాన్ని మనకు విద్యార్థుల వారు తెలియజేసినారు. ఏ విధంగా ధర్మార్థ కామ మోక్షాలనేటువంటి 4 స్కంధాల్లోని అర్థస్కంధానికి సంబంధించినటువంటి కథలను చెప్పిన తర్వాత 3వ స్కంధమైనటువంటి కామస్కంధంలోని కథలను చెప్పుతూ ఉన్నాడు. ఇందులో మొదటి అధ్యాయం అంతా కూడా స్త్రీకి సంబంధించినటువంటి లక్షణాలు, ఆమె శరీర అవయవ లక్షణాలను బట్టి ఆమెకు సంబంధించినటువంటి స్వరూప స్వభావాలు ఎట్లా ఉంటాయో అవన్నీ కూడా వివరించబడ్డాయి. శరీరంలో పాదాల నుండి మొదలుకొని వెంట్రుకల వరకు ఉండేటువంటి ఆ లక్షణాలన్నిటిని కూడా వివరించి చెప్పినాడు. మా గురువుగారు ఆదేశం ఏమిటి అంటే ఇటువంటి లక్షణ శాస్త్రాన్ని 10 మంది ముందు చెప్పడానికి వీల్లేదు అనే ఆదేశం ఉండడం వలన ఈ అంశాలను ఎక్కువగా చెప్పకుండా స్కంద పురాణంలో చెప్పబడ్డటువంటి ఈ స్త్రీకి సంబంధించిన లక్షణాల విషయాన్నంతా కూడా చెప్పి కుమారస్వామి ఏమంటాడు అనంటే చక్కని లక్షణాలు కలిగినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్టయితే ఆ పురుషుడు సుఖమయ జీవనాన్ని కొనసాగించగలుగుతాడు. ఒకవేళ స్త్రీలో గనక లక్షణాలు సరైనవి లేవు అనంటే ఆ పురుషుడు సుఖమయ సంసారాన్ని చేయలేకుండా దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇది కేవలం ఒక పురుషునికి మాత్రమే కాదు, స్త్రీ కూడా పురుషుణ్ణి వివాహం చేసుకునే సమయంలో పురుషునికి సంబంధించినటువంటి లక్షణాలు ఎట్లా ఉండాలి అని పాదాల నుండి మొదలుకొని శిరస్సులో ఉండేటువంటి వెంట్రుకల వరకు ఏ విధమైనటువంటి వెంట్రుకలు, ఎటువంటి ముక్కు, ఎటువంటి కళ్ళు, ఎటువంటి కనుబొమ్మలు ఉంటే ఆ పురుషుడు ఉత్తముడు, ఆ స్త్రీ ఉత్తమురాలు అనేటువంటి విషయాన్నంతా కూడా వివరించి చెప్పినాడు. చివరికి ఏమంటాడు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇటువంటి లక్షణాలు, ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి స్త్రీని పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలి అంటే ఉత్తమ లక్షణాలు కలిగిన ఇన్ని లక్షణాలు కలిగినటువంటి స్త్రీ వీనికి దొరకదు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి పురుషుడు ఈమెకు దొరకదు, వివాహాలే జరగకుండా ఉంటాయి. మరి పరిస్థితి ఏమిటి అనంటే విశ్వేశానుగ్రహాదేవ గృహే యోషిదవాప్యతే అలంకృతాః సువాసిన్యః యాభిః ప్రాక్తన జన్మని. గత జన్మలో ఆ స్త్రీ గనక ఒకవేళ ధర్మమయ జీవనాన్ని కొనసాగించి కాశీక్షేత్రానికి వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వేశ్వర, అన్నపూర్ణ మొదలైనటువంటి క్షేత్రవాసులైనటువంటి యొక్క దేవతామూర్తులను అందరినీ కనుక దర్శించినది అనంటే ఈ జన్మలో చెప్పబడ్డటువంటి లక్షణాలు ఏవీ లేకపోయినప్పటికీ కూడా ఆ గృహిణి ఆ గృహ యజమానికి సుఖాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఆ పురుషుడు ఆ గృహిణికి సుఖాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తాడు. ఎవరు అనంటే ఎవరైతే కాశీక్షేత్రానికి వెళ్ళి కాశీలో విశ్వనాథుని దర్శనం చేసుకొని డుండి గణపతి విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం చెప్పబడ్డటువంటి క్షేత్ర సంబంధమైనటువంటి ముఖ్య స్థలాలు ఉన్నాయో వాటిని దర్శించి గంగలో ఎవరైతే స్నానం చేస్తారో అదే మాట అంటూ సుతీర్థేషు వపుర్యాభి క్షాళితం వా విభావితం. ఏ స్త్రీలు, ఏ పురుషులైతే తన శరీరాన్ని కడిగి పారేస్తారో, ఒక పాత్రకున్నటువంటి మాలిన్యం తొలగిపోవడానికి ఏ విధంగా అయితే చింతపండు ఇటుక పొడి వేసి దాన్ని శుభ్రంగా
కడిగి పారేస్తామో అట్లా మన పాపాలను మనం కడిగి పారేసుకున్నాము అనంటే ఆ గృహిణి ఆ గృహస్థుకు, ఆ గృహస్థు ఆ గృహిణికి యోగ్యురాలైనటువంటిది అవుతుంది. అందుకని జీవితంలో ఒక్కసారి గృహస్థ అయిన తర్వాత ఈ ఊటీకి మైసూరుకు అక్కడికి ఇక్కడికి ప్రయాణాలు చేయకుండా కాశీలో విశ్వనాథుని సన్నిధానానికి వెళ్ళి విశ్వనాథుని దర్శనం చేసుకుని వచ్చినారు అనంటే తప్పకుండా వాళ్ళ జీవితం అంతా కూడా సుఖమయమవుతుంది. ఇందులో సందేహించే అవసరం లేదు అని ఈ విషయాన్నంతా కూడా చెప్పి సోదరులకు సంబంధించిన విషయాన్ని గురించి చెప్పినాడు ముందటి అధ్యాయంలో. సోదరులన్న తర్వాత ఏ విధంగా అన్యోన్య ప్రేమానురాగాలతో ఉండాలి, ఆ ప్రేమనే ఏం చేస్తుంది, వాళ్లకు శ్రేయస్సును కలిగిస్తుంది. ద్వేషం ఏం చేస్తుంది అంటే అనిష్టాన్ని కలిగింపజేస్తుంది. ఈ విషయంలో నేను మీకు ఒక కథను చెప్తాను వినండి అని స్కంద పురాణాంతర్గతమైనటువంటి ఒక కథను చెప్పుతూ ఉన్నాడు విద్యారణుల వారు. శంఖ లిఖితులు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. శంఖుడు అని అన్నయ్య పేరు, లిఖితుడు అని తమ్ముని పేరు. వీళ్ళిద్దరూ కూడా శాంత స్వభావం గలవాళ్ళు, ఇంద్రియ నిగ్రహం గలవాళ్ళు, వేదశాస్త్రాలనన్నిటిని కూడా చక్కగా అధ్యయనం చేసినారు, సదాచారవంతులు. ప్రొద్దున ఉదయాత్పూర్వమే నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యాన్ని వదిలి మధ్యాహ్న కాలంలో మాధ్యాహ్నికాన్ని చేసుకుంటూ సాయం ప్రదోషకాలాల్లో సంధ్యోపాసనను అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మయజ్ఞం మొదలైనటువంటివి ఎన్ని విధింపబడి ఉన్నాయో శాస్త్రాల్లో వాటన్నిటిని కూడా చక్కగా ఆచరిస్తూ ఉంటారు. దేవ ఋషి పితృతర్పణాలను కూడా వదులుతూ ఉంటారు. ధర్మం కోసమే వీళ్ళిద్దరూ జన్మించినారా ఈ శంఖలిఖితులు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటూ ఉంటుంది. మరి వంట వండుకొని భోజనం చేయడం ఇదెట్లా అనంటే తరుభ్యోయన్నిపతితం పత్రం పుష్పం ఫలం తథా. వాళ్ళుండేటువంటి ఆశ్రమంలో ఉన్న వృక్షాల నుండి ఏవి రాలుతాయో, అది పండు కావచ్చును, ఆకులు కావచ్చును, పుష్పాలు కావచ్చును, రాలిన వాటిని తీసుకొని తింటారు. చెట్లకున్న వాటిని తెంపుకొని మాత్రము తినరు. చెట్టుకున్నటువంటి పండ్లను తెంపితే భార్యాభర్తలకు వియోగం చేసినంత పాపముగా భావిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ విధంగా ఇంత చక్కని ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి శంఖలిఖితుల జీవనంలో ఒకనాడు లిఖితుడు తమ్ముడు విపరీతమైనటువంటి ఆకలితో కూడుకోనున్నాడు. ఆనాడు గాలి వీచలేదో ఏమో, ఏ ఆకులు పుష్పాలు ఫలాలు నేలపైన పడలేదు. అందుకని అన్నగారి ఆశ్రమంలో ఉన్నటువంటి చెట్టు పైన పండ్లు బాగా ఉన్నాయి. అన్నగారు అనుష్ఠానంలో ఉన్న సమయంలో ఈ తమ్ముడు చెట్టు పైకెక్కి పండ్లను తిని కడుపు నిండా కిందికి దిగి వచ్చి అన్నగారితో సహా అనుష్ఠానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తమ్ముని యొక్క ముఖాన్ని చూచినాడు. అన్నం తినడానికి పూర్వం ముఖం ఎట్లా ఉంటుంది, తిన్న తర్వాత తృప్తిని పొందిన వాడి ముఖం ఎట్లా ఉంటుంది గమనించగలడు కదా. సహజంగా లోకంలో మనం కూడా చూస్తూ ఉంటాం ఈ విషయాన్ని. ప్రసన్న ముఖ రవిందుడు కలిగినటువంటి ఇతన్ని చూచి, ఏమిరా ఈనాడు నీ ముఖం ప్రసన్నంగా ఉన్నది, ఏం జరిగినది అంటే అబద్ధం ఆడకుండా అన్నయ్యతో ఏం చెప్పినాడు, అన్నయ్య నీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ వృక్షంపైకి ఎక్కి పండ్లనన్నిటి కూడా తిని నేను నా ఆకలిని తీర్చుకున్నాను అని చెప్పినాడు. అప్పుడు శంఖుడు అన్నయ్య చాలా బాధపడ్డాడు లోపల. ఎందుకు అనంటే ఇన్నేళ్ల నుండి ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ సకాలానికి ఆయా అనుష్ఠానాలను చేసుకుంటూ చెట్ల నుండి నేలపైన పడ్డటువంటి పత్రమో పుష్పమో ఫలమో వాటిని భక్షిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నటువంటి మా ఇద్దరిలో వీనికి ఈనాడు ఇటువంటి దుర్బుద్ధి పుట్టడం ఏమిటి? నా ఆశ్రమంలో ఉన్నటువంటి చెట్టు పైకెక్కి పండ్లను కోసుకొని తినాలి అనేటువంటి దుర్బుద్ధి పుట్టడం ఏమిటి? ఒకవేళ వీనికి పుట్టినటువంటి దుర్బుద్ధి ఆకలితో పుట్టినది కాబట్టి ఎందుకు దీని గురించి పెద్దగా పట్టించుకోవడము అని నేను ఉదాసీనంగా వదిలివేసినాను అంటే నేను అధర్మం చేసిన వాడనవుతాను. అధర్మం చేసిన వాడిని నీవు అధర్మం చేసినావు అని చెప్పాలి. చెప్పకపోవడం కూడా అధర్మం అవుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయడము అని బాగా ఆలోచించి
అసలు అన్నదమ్ములలోని భ్రాతృత్వం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఈ సందర్భంలో వ్యాసుడు ఎంత చక్కని మాటని చెప్పినాడు. స ఏవ ఖలు సద్భ్రాత భ్రాతృ యత్పాపముల్బణం ప్రశమయ్య హితే మార్గే స్థాపయత్యేవ తం పునః. తమ్ముడేదో పాపం చేసినాడులే, చేసిన పాపానికి తగ్గట్టుగా వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడులే అని ఉదాసీనంగా ఊరుకోకూడదు. అన్న అయినటువంటి వాడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చెప్పి వాడిని శుద్ధి చేసినప్పుడే వాడు నిజమైనటువంటి అన్న అవుతాడు. ఇది శాస్త్రాల్లో చెప్పబడ్డటువంటి మర్యాద. అందుకని తమ్ముడిని పిలుచుకొని తమ్మునితో అంటూ ఉన్నాడు శంఖుడు, నిన్ను ఈనాడు నేను దండించాలి అని అనుకున్నాను. ఎందుకో తెలుసునా? నీవు చేసిన అధర్మం వలన నా ఆశ్రమంలో ఉన్నటువంటి పండ్లను నన్ను అడగకుండా పత్రమో పుష్పమో ఫలమో చెట్ల నుండి పడుతూ ఉంటే దాన్ని ఆహారంగా స్వీకరించే నియమాన్ని పెట్టుకుంటున్నటువంటి మన నియమాన్ని ఉల్లంఘించి నీవు ప్రవర్తించినావు. కాబట్టి నీవు చేసినది అధర్మము, ఇది పాపం చేసినావు, నీవు దీనికి ప్రాయశ్చిత్తాన్ని స్వీకరించాలి. అప్పుడు అన్నయ్య చెప్పినటువంటి మాటను విని, తప్పకుండా అన్నయ్య, నాకేదో దుర్బుద్ధి పుట్టి నేను ఆ అధర్మాన్ని చేసినాను, ఆ పాపాన్ని చేసినాను, దానికి నీవు నాకు ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని విధించినా ఆ ప్రాయశ్చిత్తాన్ని నేను తప్పకుండా చేసుకుంటాను అని నమస్కారం చేసి పాదాలపైన పడి ఆయనను వేడుకోవడానికి ఎప్పుడైతే దగ్గరికి రాబోతున్నాడో, నన్ను దాకకు, నీవు పాపం చేసినటువంటి వాడవు, నీవు ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప నీకు శుద్ధి అనేటువంటిది ఏర్పడదు, నిన్ను ముట్టుకోలేను నేను, అందుకని నీకు పాపం నుండి ప్రాయశ్చిత్తం కావాలి, చెప్పవయ్యా ఈ పాపానికి ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అడిగితే, అప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ధర్మధ్వజ మహారాజు సమీపానికి వెళ్ళు, ఆయన ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ రాజ్యాన్ని కూడా ధర్మయుతంగా పరిపాలన చేస్తున్నాడు, ఆయన సమీపానికి వెళ్ళు, ఆయన్నే నీకు జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పితే నీకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అన్నయందు గౌరవభావం కలిగినటువంటి తమ్ముడు బయలుదేరి ధర్మధ్వజ మహారాజు గారి దగ్గరికి వెళ్ళినాడు. తమ్ముడు వెళ్ళినప్పటి నుండి అన్నయ్యకు లోపల ఎంత బాధ కలుగుతున్నది. ఇంత ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయంలో వీనికి ఇటువంటి దుర్బుద్ధి పుట్టినది, అందుకని వీనికి మేలు జరగాలి అని అనేక శివునికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠిస్తూ ఉన్నాడు, శివునికి సంబంధించినటువంటి జపాలను చేస్తూ ఉన్నాడు, అనేక మంది దేవతలకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. వీడి పాపం పరిహారం కావాలి, వీడికి మేలు జరగాలి అని. వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో ఈ దుర్బుద్ధి నాకెందుకు పుట్టాలి, అన్నయ్య ఇంటికి వెళ్ళి నేను ఈ దొంగతనం చేయడం ఎంత పాపం చేసినాను అని ఆయన కూడా అనేక శివ సంబంధమైన స్తోత్రాలను పఠిస్తూ ధర్మధ్వజ మహారాజు గారి ఆస్థానానికి వెళ్ళినాడు. ధర్మాన్ని నిరంతరం ఆచరించే లక్షణం కలిగినటువంటి వ్యక్తులు నిజానికి తేజోవంతులై ఉంటారు. వాళ్ళని గురించి ప్రత్యేకంగా వీడు ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు అనే విషయం చెప్పే అవసరం లేకుండానే తేజోరాశిగా ఉన్నటువంటి లిఖితుడు రాజ్యానికి రాగానే ధర్మధ్వజ మహారాజు ఎదురుగా వెళ్ళినాడు, స్వాగతం పలికినాడు, సింహాసనం పైన కూర్చుండబెట్టినాడు, పరిచర్యలన్నీ చేసినాడు. అయ్యా, తమరికి నేను చేయాల్సినటువంటి పని ఏమిటో చెప్పండి, సహాయం ఏమిటో చెప్పండి అని అంటే, ఆసనం పైన కూర్చున్నటువంటి తాను జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పి నన్ను నీవు దండించాలి అని చెప్పినాడు. బ్రాహ్మణులను విశేషంగా గౌరవించే స్వభావం కలిగినటువంటి ధర్మధ్వజ మహారాజు గారికి ఇది పెద్ద సమస్య అయి కూర్చున్నది. ఇప్పుడు ఒకవేళ దండించినాడు అంటే బ్రాహ్మణులను నిందించినటువంటి పాపానికి గురైతాడు ఆయన, తద్వారా ఆయనకు నరకలోకావాప్తి కలుగుతుంది. అందుకని ఈయన ఏం చేసినాడు, రెండు చేతులు జోడించి, నీవు చేసినది పాపము మీ అన్నయ్య గారి విషయంలో, అందుకని మీ అన్నయ్యనే నీకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, ఆయన సమీపానికే వెళ్ళు అని తప్పించుకునే ప్రయత్నం చేసినాడు. అప్పుడు లిఖితుడు ఏం చెప్తున్నాడు అంటే, మా అన్నయ్య నీ సమీపానికి వెళ్ళి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని పొందమని అన్నాడు, అందుకని నీవే నాకు నా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని నీ సభలో విచారం చేసి నాకు ఎటువంటి ప్రాయశ్చిత్తమైనా సరే దాన్ని విధించవలసిందే. ఒకవేళ నా పాపానికి నీవు ప్రాయశ్చిత్తాన్ని గనక విధించకపోతే నా పుణ్యంతో నీకు శాపం పెడతాను నీ రాజ్యాన్ని అన్నాడు.
గత్యంతరం లేని సమయంలో ఆ ధర్మధ్వజ మహారాజు సభను ఏర్పాటు చేసినటువంటి వాడి అన్నయ్య ఇంటిలోని వస్తువులను దొంగతనం చేసిన వాడికి విధించేటువంటి శిక్ష ఏమిటి అంటే, సభలో ఉన్న సభికులంతా కూడా ధర్మశాస్త్రాలను పరిశీలన చేసి ఏ చేతులతో దొంగిలించినాడో ఆ చేతులను ఖండించడమే. అప్పుడు మహారాజు గారు తన కరవాలాన్ని తీసుకున్నటువంటి వాడి ఆ లిఖితుని యొక్క 2 చేతులను ఖండించినాడు. నీవు పాపానికి ప్రాయశ్చిత్తాన్ని అడిగినందుకు ఇదే ప్రాయశ్చిత్తము దీనికి అని ఇంత విశాలమైన హృదయంతో అన్నయందు గౌరవభావం కలిగినటువంటి వాడివి, ధర్మము యందు విశ్వాసం కలిగినటువంటి నీవు నా రాజ్యానికి వచ్చి ప్రాయశ్చిత్తాన్ని స్వీకరించినందుకు నీకు సన్మాన సత్కారాలు చేస్తున్నాను అని 2 చేతులను తెగ నరికిన తర్వాత ఆయనను గౌరవించి సన్మానించి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు అని పంపించినాడు. రాజుగారు తనకు విధించినటువంటి ఈ శిక్షను సాదరంగా స్వీకరించినాడు. ధర్మశాస్త్రాల్లో ఏది శిక్ష ఈ పాపానికి చెప్పబడ్డదో దాన్ని చక్కగా నాకు చేసినావయ్యా నీవు అని సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. తన అన్నయ్య దగ్గరికి వెళ్ళినాడు. అన్నయ్య, నీవు చెప్పిన ప్రకారంగా ధర్మధ్వజ మహారాజు సమీపానికి వెళ్ళినాను. ఆయన నా 2 చేతులను నరికివేసినాడు. నేను ఇప్పుడు పాపం నుండి నివృత్తిని పొందినాను అనగానే 2 చేతులు లేకుండా రక్తం కారుతున్నటువంటి తన తమ్ముని యొక్క ఆ పరిస్థితిని చూచి, సమీపంలో ఉన్నటువంటి నదిలో నీవు స్నానం చేసి రాపోరా అన్నాడు. తమ్ముడు ఆ నదిలోకి దిగి మునక వేసి మునిగినటువంటి తాను లేచి లేవగానే 2 చేతులు వచ్చినాయి. ఆశ్చర్యంతో ఈ 2 చేతులను చూసుకున్నాడు. అన్నయ్య పాదాలపైన పడి నమస్కారం చేసినాడు. చేతులను ఇచ్చినటువంటి నది కాబట్టి ఆ నదిని బాహుదా నది అనే పేరుతో పిలుస్తారు నేటి వరకు కూడా. తదా ప్రభృతి లోకేస్మిన్ బాహుదేత్యేవ పప్రథే, బాహుదా అనేటువంటి పేరుతో ఆ నదిని పిలుస్తూ ఉన్నారయ్యా. నేను కృతార్థుడనైనాను అని సంతోషపడ్డాడు. దేవతలు దుందుభులు మ్రోగించినారు. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిచినది. ఈ విధంగా భ్రాతృస్నేహం అనేటువంటిది ఇంత గొప్పగా ఉండాలి. ధర్మాన్ని ఆచరించే విషయంలో అన్నదమ్ములు ఇద్దరూ కూడా అంత గొప్పగా ఆచరించినారు. మా అన్నయ్య నాకు చెప్పినాడు కాబట్టి ఆ పాపానికి తగ్గ శిక్షను నేను అనుభవించాలి అని తమ్ముడు వెళ్ళినాడు. తమ్ముడు ఎందుకు ఈ పాపాన్ని చేసినాడు అని పశ్చాత్తాపడ్డటువంటి తాను అనుష్ఠానం చేసి తద్వారా వచ్చినటువంటి తమ్మునికి శిక్షను పొంది చేతులు పోగొట్టుకున్నటువంటి వానికి మళ్ళీ బాహువులు వచ్చేట్టుగా చేసినాడు. ఇదయ్యా నిజమైనటువంటి సోదర ప్రేమ అనంటే. ఈ విషయాన్నంతా కూడా చెప్పి, లక్ష్మణ పరమాం ఖ్యాతిం సంప్రాప్తో భ్రాతృసేవయా, లక్ష్మణుడు భ్రాతృసేవ చేయడం వలన ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందినాడు, కీర్తిని పొందినాడు. ఇంకా అనేక మంది అన్నదమ్ములు ప్రేమానురాగాలతో కూడుకున్నటువంటి వాళ్ళై సుఖమయ జీవనాన్ని కొనసాగించినారు. అందుకని సోదరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రేమానురాగాలతో కూడుకుని జీవనాన్ని కొనసాగించాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనకు తెలియజేసినారు. మహాభారతంలో ఉన్నటువంటి ఇంకో కథను మనకు ప్రస్తావించినారు. విరాట్ రాజు ఆస్థానంలో అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విరాట్ మహారాజు గారి భార్య పేరు సుదేష్ణ. ఆ రాజ్యంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరును పొందినటువంటి వాళ్ళై ఎవరికీ తెలియకుండా ఆ రాజ్యంలో తలదాచుకున్నారు. ద్రౌపది సైరంధ్రి అనే పేరుతో ఆమెకు అలంకారాలు చేసేటువంటి పనిలో నియుక్తమైనది. ఇట్లా కాలం గడుస్తూ ఉండగా ఈ సుదేష్ణకు ఒక తమ్ముడున్నాడు. వాని పేరు కీచకుడు అని. ఈ కీచకుడు మహా దుర్మార్గుడు, దుష్టుడు. పేరుకు మాత్రమే విరాట్ రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, కానీ నడిపించేదంతా కూడా కీచకుడే. వాని చేతుల్లో బొమ్మ వలె ఉన్నాడు. ఒకనాడు అంతఃపురానికి వచ్చినాడు. అంతఃపురంలో సుదేష్ణాదేవికి సైరంధ్రి సేవలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి సైరంధ్రిలో ఉండేటువంటి అందానికి ముగ్ధుడైనటువంటి వాడి, ఆమె యందు మనస్సును లగ్నం చేసుకున్నటువంటి వాడి, ఏమాత్రము
భయపడకుండా సభలోనే అంతఃపురంలోనే నిన్ను నేను ఇష్టపడ్డాను, నా అంతఃపురానికి నీవు రావలసింది అన్నాడు. అనగానే ఒక్కసారి భయవిహ్వలైనది ద్రౌపది. ద్రౌపదికి మొదటి నుండి అనేక రకాలైనటువంటి కష్టాలే వెంటాడుతూ ఉన్నాయి. ఈనాడు ఈ అజ్ఞాతవాసంలో ఇటువంటి పరిస్థితి తనకు నెలకొన్నది. అందుకని సుదేష్ణ తననేమైనా రక్షిస్తుందేమో అని ఆమె సమీపానికి వెళ్ళి, ఈ సందర్భంలో నన్ను నీవు రక్షించాలనమ్మా అనంటే ఆమె కూడా స్వతంత్రురాలే లేదు కాబట్టి ఆమె భయపడుతూ ఉన్నది. ఇంతలో అక్కయ్య సమీపానికి వచ్చి కీచకుడు ఏమన్నాడు అనంటే, ఏదైనా ఒక నిమిత్తం పెట్టుకొని నా అంతఃపురానికి పంపవలసినదే, లేకపోతే నేను దండిస్తాను అని హెచ్చరిక చేసి వెళ్ళిపోయినాడు. బాగా ఆలోచించినది. ఒకనాడు ద్రౌపదిని సైరంధ్రిని తన సమీపానికి పిలిచి, హే సైరంధ్రి, కీచక గృహం గచ్చ మధ్వానయ క్షణాతు. ఈనాడు నా శరీరం అంతా కూడా బాగా లేదు, వాని దగ్గర ఒక మధు ఉన్నది, ఆ మధువుని నేను ఆస్వాదం చేస్తే నా శరీరం చక్కబడుతుంది. అందుకని నీతో సమానమైన పరిచర్యలు చేసే చెలిక తెలియదు, నేను ఏ పని చెప్తే ఆ పని నీవు చేస్తావు కాబట్టి నీవు వెళ్ళాల్సిందే. మొదటి రోజు చేరినప్పుడు ఈ మాట ఇవ్వడం జరిగినది ద్రౌపది. కానీ ఇప్పుడు వెళ్ళను అనంటే అధర్మం చేసినది అవుతుంది, ధర్మరాజు పత్ని ఎట్లా అవుతుంది. వెళుతాను అనంటే అక్కడ కీచకుడు, ఎంత ధర్మ సంకటంలో పడ్డది. అప్పుడు ఆమె వెళ్ళే సమయంలో కుబేరం మారుతం వహ్నిం రక్షార్థం పర్యకీర్తయతు. బ్రహ్మాణం విష్ణుం ఈశానం స్కందం వరుణం అశ్వినౌ. ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ స్మరణ చేసుకుంటూ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ మీరే ఈ సమయంలో నాకు రక్షణ ఇచ్చేవాళ్ళు అని బయలుదేరి వెళ్ళినది. కీచకుడు అలంకారం చేసుకొని ఉన్నాడు. వచ్చినటువంటి ఆ సైరంధ్రిని చేపట్టాలి అని బలవంతాన దగ్గరికి రాబోతూ ఉంటే తాను తప్పించుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే విరాట్ రాజు ఉదాసీనంగా ఉంటాడు, ధర్మాన్ని చెబుతూ ఉన్నాడు. ఇది సరైనటువంటి పని కాదురా, నీవు చేసేటువంటిది అధర్మము అని చెప్తే వాడు వింటాడా? కీచకుని అధీనంలో ఉన్నాడు విరాట్ రాజు, వాడు చెప్పేటువంటి మాటలు ఏవీ వినడం లేదు. ఆనాడు ఎట్లానో కాలాన్ని గడిపినది. భీమసేనుణ్ణి కలిసినది ద్రౌపది. భీమసేనుడు ఒక ఉపాయాన్ని చెప్పినాడు. ఈ మూర్ఖుణ్ణి నేను సంహారం చేయాలి అంటే నాట్యశాల ఒకటి ఉన్నది, ఆ నాట్యశాలలోకి రాత్రిపూట రమ్మను, నేను అక్కడికి అలంకారం చేసుకుని వస్తాను అని చెప్పు అనగానే ఆ విషయాన్ని చెప్పంపినది. చాలా చక్కగా అలంకారం చేసుకున్నటువంటి వాడై నాట్యశాలలోకి వెళ్ళినాడు. నాట్యశాలలో ఎవ్వరూ లేరు. అలంకారం చేసుకున్నటువంటి తాను చీకట్లో, చీకటి పూర్తిగా లేదు, పూర్తిగా వెలుతురు లేకుండా మందాంధకారంలో భీమసేనుడే సైరంధ్రి వేషాన్ని వేసుకున్నటువంటి వాడై ఆ నాట్యశాలలో కనిపించగానే మెల్లగా వెనుక నుండి వెళ్ళి ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేసినాడు. తిరిగి చూసే వరకు భీమసేనుడు కర్కశమైనటువంటి శరీరంతో కూడుకున్నవాడు కనబడ్డాడు. ఇద్దరికీ భీకరమైన సంగ్రామం జరిగినది. నాట్యశాలలో రాత్రిపూట ఎవ్వరూ ఉండరు. అప్పుడు ఆ కీచకుని యొక్క సంహారం చేసినటువంటి వాడై వాడిని ఎట్లా తయారు చేసినాడు అనంటే, తస్య పాదౌ కరౌ శీర్షం మృదిత్వా అంగేన్యవేషయతు. తలను మొండెంలోకి చొప్పించినాడు, చేతులను రెండింటిని కూడా లోపలికి ప్రవేశపెట్టినాడు, కాళ్ళు కూడా లోపలికి ఒక పిండి ముద్దను తయారు చేస్తే ఎట్లా తయారవుతుందో వాని ముఖము కనిపించడం లేదు, వాని కాళ్ళు చేతులు కనిపించడం లేదు, తీసుకువచ్చి ద్రౌపదికి చూపెట్టినాడు. నీ విషయంలో ఇంత అపరాధం చేసిన వాడిని ఎట్లా తయారు చేసినానో చూడు అని చచ్చిన వాడి దేహాన్ని అక్కడ వారవేసినాడు, వెళ్ళిపోయినాడు. తెల్లవారిన తర్వాత వీనికి 100 మంది
అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ దృశ్యాన్ని చూసి, చనిపోయినటువంటి వాని విధానాన్ని చూసి దశదిక్కులా పారిపోయినారు. ఒకవేళ మనం ఉన్నట్టయితే మనకు కూడా కీచకునికి పట్టిన గతి పడుతుంది అని వాళ్ళంతా కూడా దశదిక్కులు పారిపోయినారు. ఏం జరిగినది అని అడిగితే, సైరంధ్రి విషయంలో కీచకుడు ఈ విధంగా కామభావాన్ని కలిగి ఉన్నాడు. ఆమెకు 5 గంధర్వులు భర్తలట. వాళ్ళ వల్ల నీకు ముప్పున్నది అని చెప్పినప్పటికీ వినకపోవడంతో ఈ విధమైనటువంటి పరిస్థితి వీనికి ఏర్పడ్డది అని అందరూ అనుకున్నారు. ఏకస్య పాపాద్ బహవో వినశ్యంతి ఇతి వై శృతి. ఒక్కడు పాపం చేసినట్టయితే ఆ పాపం వలన మిగతా వాళ్ళందరూ కూడా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అని, వీడి పాపాత్మని సాన్నిధ్యం వలన మనకు కూడా ఇటువంటి పరిస్థితి రాబోతుంది అని వాళ్ళంతా కూడా పారిపోయినారు. కథ సుఖాంతమైనందుకు ఊపిరి పీల్చుకున్నది ద్రౌపది. విరాట్ రాజు గారు కూడా ఒక రకంగా ఆనందాన్ని, సంతోషాన్ని పొంది ఉన్నాడు అని ఈ కథనంతా కూడా చెప్పి, కామం అనేటువంటిది ఏం చేస్తుంది వ్యక్తిని అనే విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్పినాడు. సంకల్పాజ్జాయతే కామః, కామాద్ రాగో అభిజాయతే, రాగాద్ ద్రవ్యేషు శక్తి స్యాత్ తథా నాశం ప్రయాతి, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్పినట్టుగానే వ్యాసుడు ఎక్కడ చెప్పినప్పటికీ కూడా వ్యత్యాసం ఏది ఉండదా అని చెప్పేటువంటి ధర్మంలో. అందుకని మానవుడు ఇంద్రియమూలకమైనటువంటి ఏ భోగాలుంటాయో, వాంఛలుంటాయో వాటిని అధీనంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే వానికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటి పరమాద్భుతమైన మహాభారత ఇతిహాసాన్ని ఈ స్కంధంలో మనకు తెలియజేస్తున్నారు. ఇంకా కోపము, అసూయ అనేటువంటివి కూడా మానవులకు ఉండకూడదు. తద్వారా వాడు ఏ విధమైనటువంటి నష్టాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి అద్భుతమైనటువంటి కథలతో కూడుకున్న ప్రవచనాన్ని రేపు మనం విందాము. గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మ.